ఫ్రెండ్స్, ఒకరోజు ఈ కుటుంబం పూర్తి ఒక నెల రోజులుగా సముద్రం మధ్యలోనే తేలిపోతూ ఉంటుంది. రోజూ బ్రతకడానికి బ్రతికిన చేపల్నే ముడిగానే తింటుంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆకలి భయంకరంగా పెరిగిపోతుంది. ఒకరోజు ఆ తండ్రికి ఆకలి అంతగా ఎగసిపడింది. పక్కనే కూర్చున్న తన చిన్న కొడుకు వైపు చూసి ఈడే నాకు ఆహారమైతే అని భయంకరమైన ఆలోచన మనసులో మెదిలింది. అది గమనించిన తల్లి ఒక్క సెకను ఆలస్యం చేయలేదు. పక్కనున్న ఇనుపరాడు పట్టుకుని తన భర్త మీదే కొట్టింది. ఆ క్షణంలోనే అతను చనిపోయాడు. భయంతో కన్నీళ్లతో ఆ శరీరాన్ని సముద్రంలోకి తోసేసింది. ఇప్పుడు మిగిలింది ఒక తల్లి మరియు ఆమె ఇద్దరు చిన్న పిల్లలు మాత్రమే. ఆకలి, భయం, అసహాయం అన్నీ కలిసి వాళ్లని చుట్టుముట్టాయి. అలాగే వెళుతుండగా దూరంగా చిన్నగా ఏదో కనిపించింది. మొదట అది మాయమో అనుకుంటుంది. కానీ కళ్లద్దుకుని చూస్తే అది నిజంగా ఒక చిన్న దీవి. ఆ తల్లి ఆనందంతో కేకవేసింది. కొద్దిసేపటికి వాళ్ల పడవ ఆ దీవి ఒడ్డుకు తగిలింది. పిల్లలను పట్టుకుని కిందికి దిగింది. ఆమెకి మొదటి ఆలోచన ఒక్కటే, నా పిల్లలకు తినిపించాలి. ఒక రాయి తీసుకుని కొబ్బరికాయ కొట్టింది. కొద్దిగా నీరు తానే తాగి మిగతాదంతా పిల్లలకిచ్చింది. తర్వాత ఒక మూలలో తార్పాయి పరిచి చిన్న టెంట్ లాగా సర్దుకుంది. సరుకులన్నీ దగ్గరికి లాగిపెట్టింది. అంతేకాదు పిల్లల్ని తీసుకుని దీవిని అన్వేషించడానికి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లగానే స్వచ్ఛమైన నీళ్లతో ఓ చిన్న జలపాతం కనిపిస్తుంది. కెట్టిల్లో నీళ్లు నింపుకుంటుంది. మరింత ముందుకెళ్లి చూస్తే అరటి, బొబాయి, కొబ్బరి చెట్లు. ఆ క్షణంలో ఆమె మనసులో ఒక్కటే మాట, ఇక నా పిల్లలు ఆకలితో చనిపోరు. కానీ ప్రకృతి ఒక్కసారిగా మారిపోతుంది. ఆకాశం చినుకులు పడుతుంటాయి. భారీ వర్షం మొదలవుతుంది. పిల్లల్ని తీసుకుని టెంట్ వైపు పరిగెడుతుంది. కానీ ఆమె వేసిన ఆ చిన్న టెంట్ ఆ తుఫాన్ను తట్టుకోలేకపోయింది. ఇంకేం చెయ్యాలో తెలియక పిల్లల్ని దుప్పట్లో చుట్టి గట్టిగా కౌగిలించుకుంది. వాళ్లు చల్లబడకూడదని, తడవకూడదని. వర్షం ఆగిన తర్వాత టెంట్ పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆమెకు అర్థమైంది, మళ్లీ కొత్త ఆశ్రయం కట్టాలి. అప్పుడే ఆమె కొడుకు గడిగా అరుస్తుంటాడు. తిరిగి చూసిన రేచల్కి ఆ నిర్జన దీవిలో చిన్నగా ఒక పాత కలప గుడిసె కనిపించింది. ఆనందంతో కళ్లు నిండిపోయాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పిల్లల్ని తీసుకుని పరిగెత్తింది. ఆ గుడిసె తలుపు తెరిచి లోపలికి అడుగు పెడుతుంది. ఇక వాళ్ల జీవితంలో ఏమవుతుందో అది విధి చేతుల్లోనే ఉంది.